వెళ్ళిందిట. ఇది భారతంలో భీష్ముడు వారు చెప్తున్నారు ఈ కథ, రమ్యమైన కథ. వెళ్ళి ఆవును పరిశీలించింది. ఆవు శరీరం నిండా దేవతలు కనబడుతున్నారు. కొంతమంది భారతాలు ప్రవచనాలు చెప్తారు, అన్నీ చేస్తారు, కానీ ఆవులో దేవతలు ఉన్నారంటే మేము ఒప్పుకోమంటారు. ఎంత దౌర్భాగ్యం అండి. మరప్పుడు భారతం చెప్పుకో, భారతంలో ఉంది విషయం. తిక్కన గారు కూడా తెలుగులో అనువాదం చేశారు. ఆవులో దేవతలు ఉన్నారు, దేవతలు ఉన్నారని చెప్పి ఆవును పసుపు పూసేసి దాన్ని ఇబ్బంది పెట్టమని కాదు. ఒక మహాతపస్విలో భగవంతుడున్నాడని చెప్పి ఆ తపస్వి కొబ్బరికాయలతో అభిషేకం, ఆయన విభూతులు ఇవ్వడం కాదు. ఆయన మంచి చక్కగా ఆరోగ్యంగా చూసుకుంటే చాలు. అది వాటికి ఆరోగ్యంగా చూడడం పెద్ద పూజ. వాటితో పాటు వాటి ప్రమాదకరం కాకుండా పూజించుకోవచ్చు. మొత్తం మీద ఆవులో కొమ్ములు మొదలుకుని తోక చివళ్ళ వరకు, గిట్టల వరకు దేవతలు ఉన్నట్ట. మహాలక్ష్మి చూసి నాకు నీ దగ్గర చోటిస్తావా అని అడిగిందిటండి. ఇక్కడ వెంటనే నో వేకెన్సీ అందిట తల్లి. ఇక్కడ ఎక్కడ ఉండడానికి చోటు లేదు, దేవతలందరూ నా శరీరంలో. దేవతలంటే రూపాలు కాదండి, శక్తులు.